అందుకుంది ఆ పాప. చక్కని సంతానం ఇచ్చారు స్వామివారు. ఆ దైవశక్తి చేసినటువంటి స్వామివారు చేసినటువంటి అద్భుతాలు మన రమాదేవి అమ్మవారు చక్కగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ స్వామివారి మార్గంలో నడుస్తూ ఇదే మనకు ప్రధానమైనని చెప్పి ఎన్నుకొని ఈ మార్గంలోనే స్వామివారి సేవలోనే ఉంటుందన్నమాట. వందే రామదూతం. అమ్మవారు చక్కటి మాటలు మీకు అందరికీ తెలియజేస్తారు. వందే రామదూతం. శ్రీ గురుభ్యో నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దీన జన పోషకుడు, ఆర్త జనన రక్షకుడు, అనాథనాథుడు, ఆపద్బంధు, అవతార పురుషుడు, అవధూత చక్రవర్తి, సచ్చిదానంద స్వరూపుడు, కలియుగ ప్రత్యక్ష దైవం అయిన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య చరణారవిందములకు అనంత కోటి ప్రణామములను తెలియజేసుకుంటున్నాను. నా పేరు దేవి అండి. నేను MBA చేశాను. ఒక మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేసేదాన్ని. స్వామివారిని నేను ఏ విధంగా ఫస్ట్ సారి వారి దర్శనం చేసుకున్నాను, ఎలా కనెక్ట్ అయ్యాను, ఈ మార్గంలోకి ఎలా వచ్చాను అనేది మీరంతా భక్తిగా కూర్చున్నారు కాబట్టి నేను అన్నీ కూడా షేర్ చేసుకుంటానండి. ఒకసారి మేము ఉండే అపార్ట్మెంట్ లో, కూకట్పల్లిలో ఉంటాము, మేము ఉండే అపార్ట్మెంట్ లో మా కింద ఫ్లోర్ వాళ్ళు స్వామి వారు ఇలా మీరు ఎప్పుడు ఎలా అయితే ఈ పూజకి వచ్చారో ఇలాంటి పూజ చేసుకుంటూ మా పేరెంట్స్ ఇద్దరిని దంపతులుగా ఆహ్వానించడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మా మదర్ అక్కడ వచ్చినటువంటి దీక్షాధారిని చెప్పినటువంటి మంచి మాటలకు ఆకర్షితురాలయ్యి స్వామివారిని సాక్షాత్తు భగవంతుడిగా గుర్తించి వారి దర్శనం ఏ విధంగా అయినా చేసుకోవాలి అని చెప్పి నన్ను కూడా తీసుకొని, నేను ఆఫీస్కి లీవ్ పెట్టుకున్నాను, నన్ను కూడా తీసుకొని కావలికి వెళ్ళడం జరిగిందండి. అప్పుడు వారు మొదటి ఆదివారం, మూడో ఆదివారం దర్శనాలు ఇస్తూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. సో మేము వెళ్ళాము, ట్రైన్లో వెళ్ళామండి స్వామివారిని దర్శించుకోవడానికి. అక్కడ మేము మార్నింగ్ దిగిపోయాము. మార్నింగ్ 6:30కి దిగే వరకే కొన్ని వేల మంది ఆశ్రమంలో భగవానుడి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పట్లో ఎలా ఉండేదంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది. లైక్ కడప నుంచి వచ్చే వాళ్ళందరూ ఒక లైన్ లో ఉండేవాళ్ళు, రాజమండ్రి నుంచి వచ్చిన వాళ్ళు, అలాగే హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ లైన్ లో వస్తూ ఉండేవాళ్ళు. సో మేము పూజలన్నీ ముగించుకున్నామండి. మార్నింగ్ అంతా ఫ్రెష్ అయిపోయి 5 గుడుల్లో పూజలు ముగించుకొని భగవానుడి దర్శనానికి లైన్ లో నిల్చోవడం జరిగింది. సో అక్కడ జనం చూస్తే ఈ రోజు దర్శనం జరుగుతుందా లేదో కూడా డౌట్ గా ఉంది అప్పుడు. కానీ నేను అలాగే ఓపికగా సహనంగా కూర్చున్నాను వారి దర్శనం కోసం. మధ్యాహ్నం 2 అయ్యే వరకే, మధ్యాహ్నం 2 గంటలకి హనుమంతరావు చౌదరి గారు ఆశ్రమం యొక్క ఆర్గనైజర్ బయటకు వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి రావచ్చు అని చెప్పడం జరిగింది. సో మేము ఉన్న లైన్ ముందుకు కదులుతుంది. సో ముందుకు వెళ్తూ ఉంటే స్వామివారు ఒక ప్రసాదం ఇస్తున్నారండి అందరికి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. వారు ఇస్తున్నటువంటి ప్రసాదం ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. నేను లైన్ లో వెళ్తూ ఉన్నాను. అయితే నేను అన్ని తినను కాబట్టి ఇంత కష్టపడి భగవానుడి దర్శనానికి వెళ్ళాను కదా, మరి ఒకవేళ వారు ఇచ్చినటువంటి ప్రసాదం తీసుకోలేకపోతే ఎలా అనుకుంటూ మనసులో నేను వెళుతూ ఉన్నానండి. నేను కొంచెం ముందుకు వచ్చే వరకే భగవానుడు అక్కడ ఏం చేస్తున్నారంటే ఒక డ్రై ఫ్రూట్ ప్రసాదం అందరికీ పెడుతున్నారు, వచ్చిన భక్తులందరికీ కూడా. ఆ డ్రై ఫ్రూట్స్ లో జీడిపప్పు తిన్నా, బాదం పప్పు తిన్నా, కిస్మిస్ తిన్నా, ఏమి తిన్నా నేను. ఇదెలా ఈ ప్రసాదం ఇస్తున్నారు, ఆయన సాక్షాత్తు భగవంతుడు అని చెప్తున్నారు అని చెప్పి ముందుకు వెళ్తూ ఉన్నాను. ఎప్పుడైతే నా టర్న్ వచ్చిందో నేను అక్కడికి వెళ్ళానో భగవానుడు ప్రసాదం మార్చేశారు. నాకు ఇష్టమైనటువంటి మిల్క్ మైసూర్ పాకు నేనేది తిన్నా, ఒక్క స్వీట్ అదొక్కటి తింటా. అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు తెలియదు. నేనంతా అక్షర సత్యమే చెప్తున్నాను మీకు. నాకు ఇష్టం లేనిదని చెప్పేసి ఆ ప్రసాదాన్ని పక్కకు పెట్టేసి నాకు ఇష్టమైనటువంటి మిల్క్ మైసూర్ పాక్ ని నా చేతిలో పెట్టి భగవానుడు ఆశీర్వదించడం జరిగిందండి. ఇంకా నేను హ్యాపీ, ఎందుకంటే నాకు ఇష్టమైంది వచ్చింది. నాకేం సెంటిమెంటల్ ఫీలింగ్ లేదు. ఇంత దూరం వచ్చి ఆయన పెట్టిన ప్రసాదం తినకపోతే ఎట్లా అని మదన పడుతూ ఉన్నా అప్పటిదాకా. సో అది తీసుకొని బయటకు వచ్చా. చదువుకున్నాను కదండి, అజ్ఞానంలో ఉన్నా.
తెలిసిన తర్వాత మా అమ్మగారిని అడిగా, ఈయనకి ఎట్లా తెలిసింది ఈ ప్రసాదం ఇవ్వాలని? నువ్వేమన్నా చెప్పావా ఈ ప్రసాదం ఈమె తినదు అని ఏమన్నా చెప్పావంటే మా అమ్మగారు ఏమన్నారంటే, నేను నీ పక్కనే ఉన్నాను కదా, నేను ఎప్పుడు చెప్పాను, నేను ఎప్పుడు వెళ్ళాను అన్నారు. సో కొంచెం ఆలోచన కలిగింది, ఆయన దగ్గర దైవశక్తి ఉందనే తెలిసింది. ఆశ్రమం బయటకు వచ్చానండి, బయట భక్తులు చెప్తున్నారు క్యాన్సర్లు తీసేస్తున్నారు, ఎయిడ్స్ తీసేస్తున్నారు, గుండె జబ్బులు తగ్గిస్తున్నారు, వేలాది మందికి ప్రాణభిక్ష పెడుతున్నారు, సాక్షాత్తు భగవంతుడు అని చెప్తున్నారు. ఆ మాటలన్నీ విన్న తర్వాత ఈయన దగ్గర ఎంతో శక్తి లేకపోతే ఇంతమంది భక్తులు వస్తారా, ఇన్ని అద్భుతాలు చేస్తారా, ఈయన చందమామ బాలమిత్ర కథల్లో చెప్పినటువంటి అద్భుతాలు లాగా ఉన్నాయి, ఈ మహానుభావుడికి ఇన్ని అద్భుతాలు చేయడం ఎలా సాధ్యమా అని చెప్పేసి నేను ఆలోచించుకుంటూ వీళ్ళు చెప్తున్నాయన్నీ వినుకుంటూ వెళ్తున్నాను. ఇంటికి వెళ్తున్నాను, స్వామి వారి దర్శనం ఇచ్చినప్పుడు మళ్ళీ వస్తున్నాను ఆశ్రమానికి, వారి దర్శనం చేసుకుంటాను, బ్లెస్సింగ్ తీసుకుంటాను, వెళ్ళిపోతున్నాను. నేను ఈ మార్గంలో ఉండగా ఒక 2 పెద్ద యాక్సిడెంట్స్ జరిగాయండి నాకు. అంటే లైక్ ఆ యాక్సిడెంట్ లో ఎవరున్నా సరే ప్రాణం ఉండేదానికి అవకాశమే లేదు, అలాంటి పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ 2 జరిగాయి అంతే. ఇంకా నేను ఒకటే అనుకున్నా, మనం నెలకి 1,00,000 రూపాయలు సంపాదించిన వాటి వల్ల ఏమీ ఉపయోగం లేదు, పుణ్యం సంపాదించుకోవాలని చెప్పేసి వారి మార్గంలోకి, సేవా మార్గంలోకి రావడం జరిగిందండి. ఇప్పుడు 17 సంవత్సరాలైంది దాదాపు నేను వారి మార్గంలోకి వచ్చి. ఈ 17 సంవత్సరాల కాలంలో ఎన్నో అద్భుతాలు చేశారు మన భగవానుడు. సో అందులో అన్ని చెప్పడానికి మీకు మేబీ టైం పర్మిట్ చేయకపోవచ్చు, 1 or 2 మాత్రం నేను డెఫినెట్ గా షేర్ చేసుకుంటూ ఉంటానండి. సో నేను మొదటిగా చెప్పాలనుకున్నటువంటి ఒక అనుభవం ఏంటంటే, 2 డాక్టర్స్ ఉన్నారండి, అమెరికాలో ఉన్నారు. 2 డాక్టర్స్ భార్యాభర్తలు అమెరికాలోనే సెటిల్ అయ్యారు. ఆ భర్తకి క్యాన్సర్ వచ్చింది, అది ఫైనల్ స్టేజ్ లో ఉందండి. అప్పటి వరకు వీళ్ళు కనుక్కోలేకపోయారు. అంటే క్యాన్సర్ అంటే అన్ని సందర్భాల్లో తొందరగా బయటపడదు. సో వాళ్ళు తెలుసుకునే వరకు అది 4th స్టేజ్ లో ఉంది. ఆ ఫైనల్ స్టేజ్ లో ఉంటే వాళ్ళు 2 డాక్టర్స్ కాబట్టి ఒక అవగాహన ఉంటుంది, లైక్ ఇది ఏ స్టేజ్ లో ఉంది, ఈయన ఇంకా ఎన్ని సంవత్సరాలు బతుకుతారు, ఈయన మరణానికి ఎంత దగ్గరగా వచ్చారనేది పూర్తి అవగాహన కలిగి ఉంటారు. ఎప్పుడైతే ఆయనకి మరణం సమీపిస్తుందని ఆ భార్యాభర్తలు భావించారు, వెంటనే భగవానుడి దర్శనానికి ఇండియాకి రావడం జరిగిందండి. స్వామివారి దగ్గరికి వచ్చి ఆ ఇల్లాలు రోధిస్తుందంట, ఆయన పాదాల మీద పడి కన్నీటితో అభిషేకం చేస్తుంది. ఆ ఒకటే అడిగిందంట, భగవానుడిని ఎంత గొప్పగా అడిగిందో చూడండమ్మా. ఆమె ఏమందంటే, స్వామి కర్మఫలం ఎవరైనా అనుభవించి తీరవలసిందే. మనం పూర్వజన్మలో జన్మలు తీసుకుంటేనే కదా వ్యాధుల రూపంలో మనం అనుభవించాల్సి వస్తుంది. సో ఆమె ఒకటే ఉంది, చాలా నాలెడ్జ్ తో ఉంది. చూడండి ఏమనిందంటే, కర్మఫలం ఎవరైనా అనుభవించి తీరవలసిందే, కాబట్టి నేను ఈయనకు వచ్చినటువంటి క్యాన్సర్ ని తగ్గించమని నేను అడగను, కానీ బతకలేని జీవితాన్ని నేను ఊహించుకున్నాను. బతకలేను స్వామి, ఆయన చనిపోవడానికి ఒక అరగంట ముందుగా నా ప్రాణాలని తీసివేయండి తండ్రి, నా భర్త లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను అని చెప్పేసి ఆ మహా ఇల్లాలు బోధించడం జరిగిందంటండి. వెంటనే స్వామి ధ్యానంలోకి వెళ్ళారంట. ఆ 2 డాక్టర్స్ హైలీ ఎడ్యుకేటెడ్, వెల్ సెటిల్డ్ అయినప్పటికీ కూడా ఆ మహా ఇల్లాలు భర్తయ లోకంగా బతికినటువంటి మహా ఇల్లాలంట. వెంటనే స్వామివారు ఒకటే అనుకున్నారంట, ఇంతటి పతివ్రతామ తల్లి ఈ రోజున భర్త ప్రాణాల కోసం నా దగ్గరకు వచ్చి అర్థిస్తున్నది. ఈమె భర్త మరణించినా నేను బతికించి తీరవలసిందే. చూడండి అయ్యా ఏమంటున్నారో స్వామివారు, ఈమె భర్త మరణించినా నేను బతికించి తీరవలసిందే. ఇప్పుడు నేను బతికే ఉన్నాడు, ఇది సమస్య కాదు అనుకుని ఆయనకున్నటువంటి ఫైనల్ స్టేజ్ లో ఉన్నటువంటి క్యాన్సర్ ని సమూలంగా నివారించేసి ఆయనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి దీర్ఘ ఆయుష్ను ప్రసాదించిన అపర బ్రహ్మ, అవధూత చక్రవర్తి, అవతార పురుషుడు, కలియుగ ప్రత్యక్ష దైవం భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారండి. ఆయన సాక్షాత్తు భగవంతుడు. ఎందుకు చెప్తున్నారు వీళ్ళందరూ భగవంతుడు భగవంతుడు అని చెప్పి? వారు చేసిన అద్భుతాలు ఏ యుగంలో, ఏ అవతారంలో, ఏ అవతార పురుషుడు చేయలేదు. వారిని మించిన అవతార పురుషుడు ఈ భూమి మీద లేరు ఇప్పటి వరకు, ఇక ముందు కూడా రారు. ఇంకొక అద్భుతం ఆయన చేసింది నేను చెప్తాను వినండి. స్వామివారి భక్తులు అమెరికాలో ఉన్నారండి.
ఒక పుండు వచ్చిందండి. చెవిలో ఒక పుండు వస్తే మనకి రక్తము, చీము, రసి అన్ని కారుతూ ఉంటాయి కదా. ఆ పుండులోకి ఒక క్రిమి వచ్చి చేరుకుందండి. క్రిమి ఒక కీటకం లాంటి చిన్నది వచ్చింది. అంటే అలా ఉన్నప్పుడు క్లీన్ గా లేనప్పుడు వస్తూ ఉంటాయి కదా. సో అలా రావటం జరిగింది. అలా వచ్చిన తర్వాత అది ఏం చేసింది, ఆ చీమ అదంతా తిరిగేసి చెవిలో నుంచి మెదడులోకి వెళ్ళిపోయిందండి. మెదడులోకి వెళ్ళిపోగానే ఈ అమ్మాయి కోమలోకి వెళ్ళిపోయింది. వెంటనే పేరెంట్స్ స్వామివారిని